హలో అండి. ఐయామ్ సునీత కస్కుర్తి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టైం వచ్చేసి 7:12 అలా అవుతుంది అనమాట. కొంచెం అయితే లేట్‌గానే లేచానులెండి ఆ రోజు. అప్పటికి చూసారు కదా! బయట కూడా ఎండ కూడా చాలా ఎక్కువగానే వచ్చేసింది. అంటే ఒక్కోరోజు ఎండ, ఒక్కోరోజు చల్లగా అలా ఉంటుంది. ఇప్పుడు క్లైమేట్ అయితే ప్రెజెంట్. అందరి ప్లేసెస్‌లో కూడా అలానే ఉన్నాయేమో అనుకుంటాను. ఇంక మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ మనం వెళ్ళేది లేడీస్ అయితే ముఖ్యంగా చెప్తున్నాను కిచెన్‌లోకే అనమాట. ఎందుకంటే మోస్ట్‌లీ టైం అంతా డేలో 24 అవర్స్‌లో కనీసం ఒక 10 అవర్స్ అయినా సరే మాక్సిమం కిచెన్‌లోనే గడుపుతారు లేడీస్. పైగా ఏమంటారు కిచెన్‌లో వంటలు చేసేవాళ్ళైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే ఇంకా ఎక్కువే అనమాట. కానీ ఏంటి అంటే నార్మల్‌గా మనం లేచిన దగ్గర నుంచి ఇల్లంతా ఊడ్చుకోవటం, ఇంట్లో సామాన్లు కడుక్కోవటం, బట్టలు వాష్ చేసుకోవటం, వంట చేసుకోవటం, మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్‌నూన్ లంచ్, నైట్ డిన్నర్ ఇలా అన్నీ చేసుకోవాలి. పైగా కిచెన్ అని కూడా కాదు, ఇంట్లోనే ఉంటాయన్నమాట మన పనులన్నీ కూడా. చేసుకుంటూ ఉంటే పనులు ఇంకా ఎక్స్‌ట్రాగా పనులొస్తూనే ఉంటాయి. నాన్ స్టాప్‌గా ఉంటాయి. అంటే హౌస్ వైఫ్‌కి ఎన్ని పనులుంటాయంటే కొంతమందిని నేను చూస్తూ ఉంటాను. హౌస్ వైఫ్ అని చెప్పగానే ఏదో ఖాళీగా ఉంటారులే ఇంట్లో పనే కదా! ఏముంటుంది ఏదో పెద్ద కష్టపడ్డట్టు ఫీలింగ్ ఇస్తారు అని అనుకుంటారు. కానీ ఒక్కరోజు మగవాళ్ళైతే చెప్తున్నాను. ఒకే ఒక్కరోజు ఆడవాళ్ళు ఒకరోజు ఇంట్లో చేసే పనులన్నీ కూడా మీరు ఒక్కరోజు చేయండి చాలు. ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. ఒక్కరోజు చేయండి. వాళ్ళు పడే కష్టం ఏంటనేది మీకు రియాలిటీలో తెలుస్తుంది అనమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది మగవాళ్ళు అంటూ ఉంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ కొంతమందిని చూసినప్పుడు నాకు కొన్ని ఇన్‌స్టాలో డీఎం వచ్చినప్పుడు కూడా కొంతమంది చెప్తుంటారు. "అక్క మేమెంతో కష్టపడతాం. ఇంట్లో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అయినా కూడా మా కష్టాన్ని గుర్తించరు. పైగా ఏదో ఒకటి మాటలు అంటూ ఉంటారు." ఇలా మాట్లాడతారనమాట. అందుకోసమే చెప్తున్నాను. సో, వుమెన్స్ చాలా చాలా స్ట్రాంగ్ అనమాట. వాళ్ళని తక్కువ అంచనా వేయమాకండి. ఇక్కడ నేను మీకు మోటివేషన్ ఇస్తూ ఏం చేస్తున్నాననేది కూడా మీకు చెప్పలేదు. అండ్ మార్నింగ్ లేచి అండ్ తర్వాత బెడ్‌షీట్స్ అన్నీ మడత పెట్టేసాను. ఇల్లంతా ఊడ్చేసాను. ఇంక తర్వాత ఒక టీ పెట్టేసుకున్నాను అనమాట సింపుల్‌గా. అండ్ టీ, కాఫీ ఏదైనా కానీ రోజులో ఒక్కసారి నేను తీసుకుంటానని మన వ్లాగ్ చూసే అందరికీ తెలుసు. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి పరోటా చేశాననమాట. ఇవి రెడీమేడ్ అనమాట. ఇంట్లో చేసినవి కాదు. అందులోకొచ్చేసి నేను చుక్క కూర, తర్వాత వచ్చేసి చిక్కుడుగాయ ఫ్రై ఈ 2 చేసేసాను. అంటే అప్పటికి ఏమైంది అంటే నేను ఇవంతా షూట్ చేద్దాం అంటే నేను చేసిన ఇవి అంత స్పెషల్ ఏం కాదు కదా! కర్రీస్ అని చెప్పేసి నేనేం చూపించలేదు. అప్పటికి అంత టైం కూడా లేకుండా పోయింది అనమాట. మార్నింగ్ అంతా హడావిడిగా అయిపోయేసరికి. ఇక తర్వాత వచ్చేసి ఇంట్లో హస్బెండ్ వచ్చేసి ప్రాన్స్ తెచ్చారు. ఇంకా ఫ్రాన్స్ కర్రీ చేద్దాం అనుకున్నా. ఫ్రాన్స్ ఎగ్జాక్ట్‌లీ నాకు చాలా ఇష్టము. ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట ఒక మాటలో చెప్పాలి అంటే. అండ్ చికెను మోస్ట్‌లీ నేను ఎక్కువ లైక్ చేస్తా ఉంటాను. ఆ తర్వాత వచ్చేసి ఫిష్, ప్రాన్స్ అంతే. ఇంకా వేరే మటన్ ఇంకా వేరే వేరే ఏ నాన్ వెజ్ కూడా నేను ముట్టనంటే ముట్టననమాట. కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది. అది లంచ్‌లోకనమాట చేసింది. అంటే 10:30, 11 అనుకుంటానులెండి. ఆ టైంలో ప్రిపేర్ చేసేసాను. చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అనుకున్నాను. ఎందుకంటే ఇంకొక చిన్న పని పెండింగ్ ఉంది కాబట్టి. అక్కడొచ్చేసి మా హస్బెండ్ ఏంటి అంటే మధు కాలేజ్‌లో ఏమంటారు జాయిన్ చేయటానికి తనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా తీసి పక్కన పెడుతూ ఉన్నారనమాట. ఇక నేనొచ్చేసి ఇక్కడ కిచెన్‌లో ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ ఇంట్లో పని కంప్లీట్ అయిన తర్వాత ఇది వాల్ పేపర్ చూసారు కదా! ఇంతకుముందు పైన ఉన్న వాల్ పేపర్ ఒకటే వేశాను. ఆ తర్వాత నాకు అనిపించింది అంతా ఆఫ్ లాగా ఉంది. చూడటానికి కూడా కొంచెం అంత బాలేదు లుక్ అని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక వాల్ పేపర్ అనేది ఆర్డర్ చేసి తెప్పించాను. వేసిన తర్వాత నాకు ఇంకొకటి అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు వేసిన వాల్ పేపర్ బావుంది. ముందు వేసిన వాల్ పేపర్ అంత బాగోలేదు అనిపించింది అనమాట. ఒకటే వేస్తే బావుండేదేమో కానీ ఫస్ట్ పెట్టిన వాల్ పేపర్ అనేది తర్వాత నేను ఆన్‌లైన్‌లో చూస్తే స్టాక్ లేదనమాట. అందుకని సరే ఇది కొంచెం రిలేటెడ్‌గా ఉందిగా బ్రిక్స్ లాగా వచ్చింది కదా! బావుంటదేమోలే అనుకోని పెట్టాననమాట. పెట్టిన తర్వాత అనిపించింది అంటే ఏదో ఒకటే అయితే బావుండేదేమో ఇలా 2 కంబైన్డ్ లాగా అయిపోయి లుక్ వచ్చిందా? లుక్ పోయిందా? అనేది కూడా నాకు అర్థం కాలేదు చూసిన తర్వాత. కానీ బ్రిక్స్ లాగా ఉన్నది ఇప్పుడు పెట్టిన వాల్ పేపర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అదే టోటల్‌గా మొత్తం టైల్స్‌కి అంటించేసుంటే బావుండేదేమో అనే ఫీలింగ్ వచ్చింది.
సో, ఓకే. పర్లేదు. ఇదేం లైఫ్ టైమ్ కాదు కదా! మనం కొన్నాళ్ళు ఉంచేద్దాము. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే బోర్ కొడుతుందో అప్పుడు ఇది పీకేసి మనం వేరే కొత్త న్యూ వాల్‌పేపర్ వేసేసుకుందాం. ఓకేనా? సో, అది ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నానంటే, ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నాననమాట. నేనేం చేస్తూ ఉంటానంటే, ఒక సైడ్ వండుతున్నా కూడాను గ్యాస్ స్టవ్ మీద ఏమన్నా పడుతూ ఉంటాయి గదా! పప్పయితే పొంగిపోవటము, పాలైతే పొంగిపోవటము ఏదో ఒకటి జరుగుతాయి గదా! అప్పటికప్పుడు క్లీన్ చేస్తాను అనమాట. ఎందుకంటే అది తర్వాత ఎండిపోయి ఇంకా అంతా చెప్పాల్సిన అవసరం లేదు గదా! చండాలం అయిపోతుంది స్టవ్ మొత్తం కూడా అని చెప్పేసి, ఓ పక్క స్టవ్ ఆన్‌లో ఉన్నా కూడా అంటే లేడీస్ మెంటాలిటీ ఇంతేనేమో అనుకుంటా నేను. చెయ్యి కాలుతుందేమో అనే భయం గూడా లేకుండా అప్పటికప్పుడే క్లీన్ చేసేస్తూ ఉంటాము. సో, అందరూ ఇంతేనేమో అని అనుకుంటా నేను ఒక్కోసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేంటంటే కొన్ని నేను ఆర్డర్ చేశాను. కొన్ని డెకోర్, కొన్ని కిచెన్ ఐటెమ్స్ అనమాట. ఎక్కువేం కాదులెండి. అవొచ్చాయి. సో, అవన్నీ ఒక్కోటొక్కోటి ఓపెన్ చేసి ఆల్రెడీ చూశాను. ఒకటి ఓపెన్ చేసిన తర్వాత ఒక చిన్న స్టూల్‌లాగా ఉంది కదా! అది ఓపెన్ చేసేసాను. తర్వాత అనిపించింది ఇది కూడా మనం వీడియో షూట్ చేద్దాంలే. మనకొక 1, 2 మినిట్స్ యాడ్ అవుతుంది కదా! అనిపించింది. సో, ఇంట్లో ఇప్పుడు శ్రావణ మాసం గూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది కాక ఇంక ఇంట్లో కూడా ఎలాగో అవసరం లేవు కదా! అని చెప్పేసి కొంచెం ధూప్ స్టిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవి కూడా ఆర్డర్ చేసుకున్నాను. అలాగే ఇంకోటేంటి అంటే మనం ధూపం వేయటానికి ఉంటుంది కదా! ఒక స్టిక్ లాగా గూడా ఉంటుంది కదా! సో, పట్టుకోవటానికి. సో, అలాంటిది గూడా ఒకటి పెట్టాను. అంటే ఇంతకుముందు లేదసలది. వేరేది ఒకటి పాట్ టైప్‌లో ఉండేది. అది అంత యూజ్ అవ్వట్లేదని చెప్పేసి వేరేది తీసుకున్నాననమాట. సో, ఇవన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ ఓవర్ కాస్ట్ అయితే కాదు. అంటే బిలో 500, 300 అలా అనమాట. సో, అది చూపిస్తాను మీకు చూడండి. చాలా బావుంది నిజంగానే. అంటే వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఇంత తక్కువలో బావుంటాయా అని అనిపిచ్చింది నాకు. కానీ రియాలిటీలోకొస్తే నిజంగానే చాలా బావుంది. నేను హానెస్ట్ రివ్యూనే ఇస్తున్నాను. ఒకవేళ బాగోకపోతే నేను బాలేదనే చెప్తా మీకు. నాకైతే బావుంది. నచ్చింది. క్వాలిటీ వైస్ బావుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిచ్చింది నాకైతే. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకొకటి ఏంటి అంటే అది చూపిస్తాను. అది ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నేను కొన్ని వీడియోస్‌లో చూస్తున్నాను. ఆహ్ బోరోసిలికేట్ గ్లాస్ లాంటి మిక్సింగ్ బౌల్ ఉంటుంది కదా! సో, అది మనం నార్మల్‌గా యూజ్ చేయొచ్చు, కోల్డ్‌గా యూజ్ చేయొచ్చు, హాట్‌గా యూజ్ చేయొచ్చు అనమాట. సో, అది చూసిన తర్వాత ఇదే అనమాట. ఇది నేను కూడా ఒకటి తీసుకోవాలి. వీటిలో సైజెస్ ఉన్నాయి. నేను చిన్న సైజే తీసుకున్నాను ఫస్ట్ చూద్దామని చెప్పేసి. సో, దాన్ని ఇంకా వాడటం అయితే స్టార్ట్ చేయలేదు గానీ, దాన్ని ఎన్ని సార్లు చూసుకున్నానో నాకే తెలీదు. సో, దాని తర్వాతొచ్చేసి అక్కడ కెమెరా ఏమైంది అంటే కొంచెం సెట్ జేస్తున్నాననమాట. అది ఏదో ఒక పక్కకెళ్ళిపోయినట్టు అనిపిచ్చింది. ఇంకా ట్రైపాడ్ సరిగ్గా లేదేమో, అది నట్ లూజ్ అయినట్టుందని జెప్పేసి చూస్తే నిజంగా అదే అయ్యింది. ఇంక దాన్ని సెట్ జేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ వచ్చేసి కొంచెం వాటర్ తాగేసాను ఇంకా. సో, కొంచెం కూల్ అవుదాం, ఇంక రిలాక్స్ అవుదాం. వర్క్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందనుకున్నాను. అండ్ థాంక్ యూ. బాయ్ బాయ్.